ఎంత? 2 lakhs. ఆఫీస్ వర్క్ అయ్యాక చిల్ అవుదామని ఒక చేతిలో కాఫీ కప్ ఇంకో చేతిలో రిమోట్ పట్టుకుని టీవీ ఆన్ చేస్తే 100 కోట్లకు అమ్ముడుపోయిన పెయింటింగ్ అని ఒక న్యూస్ కనిపిస్తుంది. పెయింటింగ్కి 100 కోట్ల ఏముందిరా దానిలో అని చూస్తే ఇది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు? కానీ మనం మంచోళం కాబట్టి ఎవరి డబ్బు వాళ్ళు ఇష్టమని వదిలేస్తాం. కొన్నాళ్ళు అయినాక నాకు ఇంట్రెస్ట్ లేదు మొర్రో అని మొత్తుకున్నా వినకుండా ఫ్రెండ్ ఒకడు వచ్చి ఆర్ట్ మ్యూజియంకి పట్టుకెళ్తాడు. ఆ మ్యూజియంలో గోడ మీద అలాంటి పెయింటింగ్ ఒకటి చూసి దగ్గరికి వెళ్తే దాని కింద డొనేటెడ్ బై సో అండ్ సో అని రాసి ఉంటుంది. అంత పెట్టి కొనడం ఎందుకు, మళ్ళీ డొనేట్ చేయడం ఎందుకు అని డౌట్ వచ్చినా మన ముట్టి మంచోళమే కాదు అమాయకులం కూడా కాబట్టి డబ్బులున్నాయి కొనుక్కున్నాడు, బుద్ధి పుట్టింది డొనేట్ చేశాడు అని వదిలేస్తాం. కానీ అలా వదిలేయకుండా కొంచెం ఇండెప్త్ పరిశీలిస్తే దాని వెనకాల ఉన్న చీకటి సామ్రాజ్యం ఒకటి మనకు కనిపిస్తుంది. అనగనగా ఒక కోటీశ్వరుడు ఒక సంవత్సరం తను కట్టాల్సిన ట్యాక్స్ 10 కోట్లని తేలుతుంది. 10 కోట్ల ట్యాక్సా? దీన్ని ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఒక రోజు ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ ఒక లోకల్ పెయింటర్ గీసిన పెయింటింగ్ నచ్చి దాన్ని ఒక 5 లక్షలు ఇచ్చి కొంటాడు. తన పబ్లిసిస్ట్ ఒక అతనికి కాల్ చేసి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈ ఆర్టిస్ట్ ఎట్లయినా ఫేమస్ అయిపోవాలి అని అంటాడు. తన పెయింటింగ్ కొనడమే కాకుండా ఫ్రీగా ఫేమస్ కూడా చేస్తామనేసరికి ఆ ఆర్టిస్ట్ ఉప్పొంగిపోతాడు. అండ్ వెంటనే ఆ పబ్లిసిస్ట్ రంగంలోకి దిగి తనకు తెలిసిన న్యూస్ పేపర్స్, ఆర్ట్ జర్నల్స్ అన్నిటికీ కాల్ చేసి ఈ ఆర్టిస్ట్ని హైప్ చేయడం మొదలెడతాడు. ఇలా కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ అయిన తర్వాత ఆ ఆర్టికల్స్ పట్టుకుని మన కోటీశ్వరుడు తనకు తెలిసిన ఒక ఆర్ట్ గ్యాలరీ ఓనర్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా దగ్గర ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అతని పెయింటింగ్స్ మీ గ్యాలరీలో పెట్టాలి అని అడుగుతాడు. అలా మన లోకల్ ఆర్టిస్ట్ పెయింటింగ్స్ ఆ ఆర్ట్ గ్యాలరీలోకి చేరతాయి. చేరడమే కాకుండా కొంతమంది డబ్బు అని పలుకుబడి ఉన్న వాళ్ళు ఆ పెయింటింగ్స్ కొనడం మొదలెడతారు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. ఇలా కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యి తన పెయింటింగ్స్ కొంచెం పలుకుబడిన వాళ్ళు కొన్న తర్వాత ఈ పోర్ట్ఫోలియో అంతా పట్టుకుని మన కోటీశ్వరుడు తనకు తెలిసిన ఒక ఆర్ట్ ఆక్షన్ హౌస్, అంటే ఇలాంటి పెయింటింగ్స్ అన్నిటిని వేలం పాట వేసి అమ్మే ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళి నా దగ్గర ఒక ఫేమస్ పెయింటర్ ఉన్నాడు, ఆ పెయింటర్ రిలేటెడ్ పెయింటింగ్ నా దగ్గర ఒకటి ఉంది, దాని వాల్యూ ఎంత ఉందో మీరు లెక్క కట్టాలి అని ఒక అప్రైజర్ని తెచ్చుకుంటాడు. కానీ ఇక్కడే అసలు లూప్ హోల్ ఉంది. మార్కెట్లో ఒక కారు ఉంటే దాని విలువ ఎంత చెప్పడానికి అది ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, దాని మైలేజ్ ఎంత, దాని మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. కానీ ఆర్ట్ విషయంలో అలా కాదు. ఆర్ట్ విషయంలో బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్ అంటారు. చూసే కళ్ళ బట్టి ఆ పెయింటింగ్ విలువ ఎంతో మారిపోతూ ఉంటుంది. మనం 100 రూపాయలు పెట్టి కూడా కొన్న ఒక పెయింటింగ్ ఎవరో వచ్చి 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు. కాబట్టి ఈ పెయింటింగ్ వాల్యుయేషన్ లో చాలా కరప్షన్ జరిగే తావుంది. మన కోటీశ్వరుడు, ఆ ఆర్ట్ ఆక్షన్ హౌస్ అండ్ అక్కడి నుంచి వచ్చిన అప్రైజర్ ముగ్గురు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు కావడంతో వాళ్ళు కుమ్మక్కయ్యి ఈ ఆర్టిస్ట్ ఫేమస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఈ పెయింటింగ్ విలువ 10 కోట్లు అని తెలుస్తారు. అలా ఒక సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే మన కోటీశ్వరుడు ఆ సర్టిఫికేట్ పట్టుకుని లోకల్ మ్యూజియంకి వెళ్ళి నేను 10 కోట్ల విలువ ఉన్న పెయింటింగ్ మీకు డొనేట్ చేస్తున్నాను అని డొనేట్ చేస్తాడు. దీనివల్ల 2 బెనిఫిట్స్. పెద్ద ఫిలాంథ్రపిస్ట్ అని చెప్పి ఈ కోటీశ్వరుడికి పేరుకు పేరు, 10 కోట్ల విలువ ఉన్న పెయింటింగ్ డొనేట్ చేసినందుకు ఆ 10 కోట్ల మీద ట్యాక్స్ బెనిఫిట్ కూడా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కానీ ఇదంతా తెలుసుకున్నాక నాకు 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒకటి, మన కోటీశ్వరుడు ఆ ఆర్టిస్ట్ ని ఫేమస్ చేసే క్రమంలో తన పెయింటింగ్స్ ని ఆర్ట్ గ్యాలరీలో పెట్టినప్పుడు అక్కడున్న వందలాది పెయింటింగ్స్ లో ఈ ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్సే కొనేలాగా ఎలా చూసుకుంటున్నారు. అండ్ 2, ఎలాగోలా సక్సీడ్ అయ్యి ఆ ఆర్టిస్ట్ ని ఫేమస్ చేసేశారు. తను 5 లక్షలు పెట్టుకున్న పెయింటింగ్ ఇప్పుడు 10 కోట్లు విలువ చేస్తుంది. తీసుకోవడానికి మ్యూజియం రెడీగా లేకపోతే ఆ పెయింటింగ్ తో ఏం చేస్తారు? ఈ మధ్యనే ఈ ప్రాసెస్ అంతా తెలుసుకున్న నాకే ఎన్ని డౌట్లు వస్తే ఈ ప్రాసెస్ అంతటికి కర్త కర్మ క్రియ అయిన వాళ్ళు వీటి గురించి ఆలోచించుండరా? దానికి ఆన్సరే మనీ లాండరింగ్. అనగనగా ఒక క్రిమినల్, ఆ క్రిమినల్ దగ్గర 5 లక్షల వైట్ మనీ ఉంది. కానీ అతను క్రైమ్ చేసి సంపాదించిన 10 కోట్ల బ్లాక్ మనీ కూడా ఉంది. ఈ బ్లాక్ మనీని అతను బ్యాంక్లో వేసి వాడుకోలేడు కాబట్టి ఎట్లాగైనా వైట్ మనీకి కన్వర్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఒకరోజు ఒక ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్తాడు. ఆ గ్యాలరీలో మన కోటీశ్వరుడు ఫేమస్ చేద్దాం అనుకుంటున్న ఒక ఆర్టిస్ట్ రిలేటెడ్ పెయింటింగ్ని చూస్తాడు. తన దగ్గర ఉన్న 5 లక్షల వైట్ మనీ ఇచ్చి ఆ పెయింటింగ్ని కొంటాడు. కానీ టేబుల్ కింద ఆ ఆర్ట్ గ్యాలరీ ఓనర్కి తన దగ్గర ఉన్న 10 కోట్ల బ్లాక్ మనీ కూడా ఇస్తాడు. దీన్ని ఎట్లయినా వైట్ మనీ కింద కన్వర్ట్ చేయమని అడుగుతాడు. వెంటనే ఆ ఓనర్ ఆ పనిలో పడతాడు. ఇలా కన్వర్ట్ చేయడానికి చాలా విధానాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాష్ ఓన్లీ బిజినెసెస్, వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్కి కానీ సర్వీసెస్కి కానీ క్యాష్ మాత్రమే తీసుకునే బిజినెసెస్ అనమాట. ఇలాంటి మల్టిపుల్ బిజినెసెస్లో ఈ 10 కోట్ల బ్లాక్ మనీ ఇంజెక్ట్ చేసి దాని నుంచి వచ్చిన ప్రాఫిట్స్ కింద చూపించి వైట్ మనీ కింద కన్వర్ట్ చేస్తాడు. ఈ కన్వర్జన్ అంతా చేసేసరికి మన కోటీశ్వరుడు కూడా ఆ లోకల్ ఆర్టిస్ట్ని ఫేమస్ చేసేసి ఉంటాడు. మన క్రిమినల్ దగ్గర ఉన్న 5 లక్షల వర్త్ పెయింటింగ్ ఇప్పుడు 10 కోట్లు. మన ఆర్ట్ గ్యాలరీ ఓనర్ దగ్గర 10 కోట్ల వైట్ మనీ ఉంది. మన క్రిమినల్ ఆ పెయింటింగ్ ని మళ్ళీ ఆర్ట్ గ్యాలరీ ఓనర్కి అమ్ముతాడు. అండ్ ఆ ఓనర్ తన దగ్గర ఉన్న 10 కోట్ల వైట్ మనీని క్రిమినల్కి ఇస్తాడు. సో ఇట్లా తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీ కింద కన్వర్ట్ చేసుకున్నాడు. ఏంటి నిజంగా ఈ ఆర్ట్ డీలింగ్స్ లో క్రిమినల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారా మీరు అనుకుంటుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2014లో మెక్సికన్ గవర్నమెంట్ మనీ లాండరింగ్ ని అరికట్టడానికి కొన్ని లాస్ తీసుకొచ్చింది. ఆ లాస్ లో భాగంగా ఏదైనా ఆర్ట్ సేల్ జరిగితే అది ఎవరు కొన్నారు, ఎంత పెట్టి కొన్నారో క్లియర్ చేయాలి అని చెప్పింది. అండ్ ఈ లా వచ్చిన తర్వాత మెక్సికోలో ఆల్మోస్ట్ 70% అంటే 70% ఆర్ట్ సేల్స్ డ్రాప్ అయినాయంట. మెక్సికన్ డ్రగ్ లార్డ్ అయిన ఎల్ చాపో అండ్
అండ్ చాలా ఫేమస్ అయిన పాబ్లో ఎస్కబార్, వీళ్ళు కూడా ఇలాంటి ఆర్ట్ డీలింగ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చాలా న్యూస్ కథనాలు వచ్చినాయి. కావాలంటే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇక రెండో డౌట్, మన కోటీశ్వరుడు ఆర్టిస్ట్ని ఫేమస్ చేసేసాడు. తన దగ్గర ఉన్న 5 లక్షల పెయింటింగ్ ఇప్పుడు 10 కోట్లు. కానీ తీసుకోవడానికి మ్యూజియంస్ ఏమీ రెడీగా లేకపోతే ఆ పెయింటింగ్తో ఏం చేస్తాడు? మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కోటీశ్వరుడు లాంటి వాళ్ళు ప్రపంచం మొత్తం మీద చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఆర్ట్ ఆక్షన్ హౌసెస్తో కలిసి ఒక సిండికేట్లా ఫామ్ అయ్యి ఉంటారు. అండ్ ఆ సిండికేట్లోకి ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు. ఆర్ట్ చుట్టూతో ఉన్న లావాదేవీలలో పాలు పంచుకునే వాళ్ళని మాత్రమే రాణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హ్యారీ పాటర్ మూవీస్ చూసే ఉంటారు. అందులో మెయిన్ యాక్టర్ అయిన డానియల్ రాడ్క్లిఫ్ 2012లో ఇలానే ఒక ఆక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి పెయింటింగ్ కొనడానికి ట్రై చేస్తే, మేము నీకు అమ్మలేము, నీకంటే ఫేమస్ ఉన్న ఆర్ట్ కలెక్టర్కి మాత్రమే అమ్మగలుగుతామని చెప్పి అతను రిజెక్ట్ చేశారంట. అంటే బేసిక్గా మా సిండికేట్లో పార్ట్ అయిన వాళ్ళకే అమ్ముదామని చెప్పినట్టు. దీనివల్ల 2 బెనిఫిట్స్. ఒకటి, ఈ ఆర్ట్ సేల్ యొక్క మొనోపలి అంతా ఈ ఆక్షన్ హౌసెస్ దగ్గరే ఉంటుంది. అండ్ 2, ఆ ఆర్ట్ యొక్క విలువ పడిపోకుండా చూసుకుంటారు. బేసిక్గా ఒక రకమైన ప్రైస్ డ్రాప్ ప్రొటెక్షన్ అనమాట. ఇలా ప్రైస్ డ్రాప్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మన కోటీశ్వరుడు ఎవరికన్నా ఈ పెయింటింగ్ అమ్ముదాం అనుకుంటే ఆ సిండికేట్లో కొనడానికి ఎవరో ఒకరు రెడీగానే ఉంటారు. అండ్ ఇది ఒకటే కాదు, ఆ సిండికేట్లో ఎవరైనా పెయింటింగ్ని కొనుక్కుంటే దాని మీద సేల్స్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఆ సేల్స్ ట్యాక్స్ని తప్పించుకోవడానికి కూడా ఒక మెథడ్ కనుక్కున్నారు, ఫ్రీ పోర్ట్స్. మీరు స్విస్ బ్యాంక్ పేరు వినే ఉంటారు. దాంట్లో ఎవరు ఎంత డబ్బు దాచుకున్నారో ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదు. ఆర్ట్ విషయంలో ఈ ఫ్రీ పోర్ట్స్ కూడా అలాంటివే. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రీ పోర్ట్స్ కూడా స్విట్జర్లాండ్లోనే ఉంది. అండ్ కొన్ని లెక్కల ప్రకారం ఈ ఫ్రీ పోర్ట్లో ఉన్న ఆర్ట్ యొక్క విలువ సుమారు $100 బిలియన్. ఏదైనా ఆక్షన్లో ఆర్ట్ అమ్ముడుపోయిన వెంటనే ఆ ఆక్షన్ హౌస్ ఆ పెయింటింగ్ని ఈ ఫ్రీ పోర్ట్కి తరలిస్తుంది. అండ్ దానిలో దాచుకున్నారు కాబట్టి ఎవరు ఎంత పెట్టుకున్నారో చెప్పాల్సిన పని లేదు, సేల్స్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో అదండి కథ. కూటి కోసం కోటి విద్యల దగ్గరే మనం ఆగిపోతే, కూడబెట్టిన కోట్లని దాచుకోవడానికి 100 కోటి విద్యల దాకా వీళ్ళు వెళ్ళిపోయారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. అంతే.